హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు అయితే ఒక బ్యూటిఫుల్ ప్లేస్, చాలా కష్టతరమైన ప్లేస్కి అయితే బయలుదేరుతున్నాను. తెల్లారిగట్ట 3 అయింది. ఇప్పుడు బయలుదేరితేనే మనం ఆ ప్లేస్కి అయితే చేరుకోగలుగుతాం. 55 కిలోమీటర్లు ఉందంట. చుమ్మ చీకటి, అడవి మధ్యలో ఉంచెళ్ళాలి. ఏ లైట్ ఉండదు, మన బండి లైట్ తప్ప. బయలుదేరిపోయాను. అదే గుడిసా హిల్ స్టేషన్. మనం గుడిసాకి అయితే వెళ్తున్నాము. ఆ తర్వాత వేరే ప్లేస్కి కూడా వెళ్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ రోడ్డు అయితే చాలా దారుణంగా ఉండబోతుంది. కొంచెం మేరకు అయితే బాగానే ఉంది. ఇప్పటికీ చేరుకున్నాము. కొంచెం సగం దూరం వచ్చేసాము. మా బండి లైట్ కనిపించలే. మా వెనకాల ఒక జీప్ వస్తుంది. దాని లైట్ ద్వారానే ముందుకైతే సాగుతూ ఉన్నాము. రోడ్డు అయితే ఎంత నరకంలాగా ఉందంటే అట్లా ఉంది. నా బండి లాగిద్దో లేదో కూడా చాలా డౌటే. ఇంకా ముందు అయితే చాలా కష్టంగా ఉందని కూడా నేను విన్నాను. చూద్దాం ఏం జరిగిద్దో, రండి. ఓ మై గాడ్, వెహికల్ ఏదో ఇరుక్కుపోయినట్టుంది. మనుషులు కూడా పక్కకు దిగేసేసారు. మా వెనకాల ఒక వెహికల్ ఉంది. మన బండి కూడా అస్సలు లాగట్లేదు. మరి ఏం చేయాలో తెలియదు. అక్కడ దాకా అసలు చేరుకుంటానో లేదో కూడా అస్సలు తెలియదు. అయ్య బాబోయ్, చూసారా అసలు ఎలా ఇరుక్కుపోయిందో. డ్రైవర్ ఏం చేస్తాడో చూడాలి. అదిగాక వెహికల్ 2 వీలర్ వెళ్ళదంట. ఇప్పుడు అదే చెప్తున్నారు. వెళ్ళదండి, వెళ్ళనివ్వరు అసలు, మీరు వెనక వెళ్ళాల్సిందే అంటున్నారు. బండిలో వాళ్ళైతే విజయవాడ వాళ్ళంట. మాకు కూడా షేరింగ్ అయితే తీసుకున్నాము, మనీ పే చేద్దాంలే అని. ఇంత సాహసం చేశారు. ఆ డ్రైవర్ అయితే తీసుకొచ్చాడు. ప్రస్తుతానికి వెళ్ళేటప్పుడు అయితే ఆ రోడ్డు కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఎంత కష్టంగా వచ్చామో. ఈ ప్లేస్ కూడా మంచుతో అంత బ్యూటిఫుల్గా ఉంది. దగ్గరికి వచ్చేసాము, రండి చూద్దాం. నేనైతే ఆ సంతోషంలో చాలా హుషారుగా ముందుకు వెళ్తున్నా. జీప్ దిగిన కాడి నుంచి ఆ ప్లేస్ కాడి నుంచి 300 మీటర్లు నడవాలంట. అంటే దగ్గర ఒక 1.5 కిలోమీటర్ అంటున్నారు. పైకి నడవాలంట హిల్ మీదకి. ఏం కనిపించట్లేదు చుట్టుపక్కల, మొత్తం మేఘాలతో నిండిపోయింది. అలాగే పచ్చటి గడ్డి. అసలు మరొక ప్రపంచంలో ఉన్నానా అన్న ఫీలింగ్ వచ్చింది. రాత్రి అంత భయంగా, అంత దిగులుగా, చాలా టెన్షన్గా వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్ చూసినాక అసలు అది వర్త్ అనిపించింది. ఎంత కష్టమైన ఈ ప్లేస్ కోసం పడొచ్చు అని అనిపించింది. సూర్యుని చూడగానే అయితే నాకు ఉత్సాహం అసలు ఆగలేదు. ఇక డాన్సులు. దానికి తోడు ఏంటంటే పక్కన వాళ్ళు సౌండ్స్ పెట్టారు, సాంగ్స్. పెద్ద బాక్సులు తెచ్చుకున్నారు కొంతమంది బాయ్స్. ఇక నా సంతోషానికి హద్దులు అయితే లేవు. లొకేషన్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్వర్గలోకంలో ఉన్నామా అన్నంత ఫీలింగ్ కలిగింది నాకైతే. అందులో నేచర్ అంటే నాకు పిచ్చేమో. అంతా చూసిన తర్వాత చాలా వీడియోస్, ఫొటోస్ తీసుకున్న తర్వాత పుష్ప మూవీ, ఇప్పుడు వెళ్ళేది ప్లేస్ పుష్ప మూవీ లాస్ట్లో ఆ పోలీస్ ఆఫీసర్ను అది తాగుడు సీన్ ఉంటుంది కదా, అది ఇక్కడే తీశారంట. ఇక్కడ కూడా లేరుగా చాలా అంటే చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. ఇతనే మా డ్రైవరు. ఈ బండి వెహికల్ అసలు అంతటి కష్టంలో కూడా లాక్కొచ్చాడు, క్షేమంగా తీసుకొచ్చాడు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా మీకు చూపిస్తాను మేడం అన్నాడు. అలాగే ఇక్కడ లోపలున్న బాయ్స్ కూడా విజయవాడ వాళ్ళేనంట. అందువల్ల తెలుగు వాళ్ళు అవ్వడం వల్ల వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. ఆడపిల్ల ఉంది నైట్ ఆ టైంలో అని చెప్పి షేరింగ్ ఇచ్చారు సీటు. మేము కూర్చున్నాము, మనీ పే చేయమన్నారు, చేస్తాము ఖచ్చితంగా. మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నా. ఇప్పుడైతే ఇదిగో రోడ్డు చూసారా, మీకు రోడ్డు చూపిస్తాను చూడ. అస్సలు ఎంత అంటే బైకులు వస్తే అలా పడిపోతామన్నమాట. అసలు నిజంగా నరకానికి దారి అంటారు కదా, అది ఇదేనమాట. ఏ మాత్రం ఏమరపాటుగా ఉంటే జీప్ వెళ్ళి లోయలో ఉంటుంది. ఇదే డౌన్లోంచి ఆయన పైకి ఎక్కేటప్పుడు ఎంత కష్టపడ్డాడంటే అంత కష్టపడ్డాడు డ్రైవర్. నిజంగా తోపురా బుజ్జి అన్నంత ఫీలింగ్ కలిగింది. రాత్రి బైక్ అయితే ఇక్కడే పెట్టాము మేము. ఇప్పుడు బైక్ అయితే తీసుకుంటున్నాము. వాళ్ళకి మనీ పే చేసాము. ఈ మొక్క ఏంటంటే నేను ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా ఒక మొక్కను తెచ్చుకోవడం అలవాటు నాకు. ఏ ప్లేస్కి వెళ్ళినా సరే మొక్కలంటే చాలా పిచ్చి. ఇప్పుడైతే బయలుదేరిపోయి ఇక అమృత జలపాతానికి అయితే వెళ్తున్నాను. ఈ రోజుకైతే ఈ వీడియో అవుతుంది, అది పూర్తి చేస్తే. వచ్చేటప్పుడు ఇదే దారిలో వచ్చాము రాత్ర. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మధ్యలో ఒక చిన్న ఇది కనిపిస్తే రివరు ఆగాను. చూసారు ఎంత బాగుందంటే. రాత్రి మటు భయంకరంగా ఉంది, ఇప్పుడు మటుకి బ్యూటిఫుల్గా ఉంది అసలు గ్రీనరీతో. రాత్రి అయితే నాకు దేవుని నామాన్ని పలుకుతూనే ఉన్న భయంతో అంత భయం వేసేసింది. ఇప్పుడైతే అమృత వాటర్ ఫాల్కి అయితే మనం వెళ్దాము. ఇంకా వచ్చేసాను ఇక్కడికి.
ఇక్కడ వెహికల్ పెట్టినందుకు మేము ఇద్దరు లోపలికి వెళ్ళినందుకు 120 తీసుకున్నారు బండికి మాకు. ఇదైతే మాత్రం నేను ఒకటే చెప్తాను, ఇది చాలా డౌన్లో ఉంటుందని విన్నాను, బట్ చూస్తే కూడా అలాగే ఉంది. 1 కిలోమీటర్ అయితే కిందకి దిగాలి. దిగేటప్పుడు బాగానే ఉంటుంది. ముసలోళ్ళు చిన్నపిల్లలు అసలు దీన్ని స్కిప్ చేయడమే బెటరు. కొంచెం యంగ్ బాయ్స్ యంగ్ గర్ల్స్ అయితే దీన్ని ఎలాగైనా రీచ్ అవుతారు. ఎక్కేటప్పుడు అయితే మోకాలు నొప్పులు బాగా వస్తాయి. నేను కూడా కొంచెం కష్టమే పడ్డా, కానీ కష్టానికి ఫలితం చాలా బాగుందబ్బా. ఎందుకంటే అసలు ఆ వాటర్, ఆ స్లోప్ వాటర్ దిగి ఆడుతుంటే అసలు సూపర్ ఉంది. నేను ఎంతో కష్టపడి పైకి అయితే ఎక్కేసాను వీడియోస్ కోసం. చాలా అంటే చాలా బాగుంది. చుట్టుపక్కల లోయలు, కొండలు, ఆ వాటర్ సౌండ్, కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నా, బాగా అలసిపోయాయి. ఇప్పుడు ఎక్కేటప్పుడు రీల్స్ మామూలుగా లేదు. ఇప్పుడు వెళ్ళిపోయి ఇంకా రేపు వీడియోలో అయితే కలుస్తాను. ఖచ్చితంగా రంప వాటర్ ఫాల్కి అయితే వెళ్ళాల్సి ఉంది. గాయ్స్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ మీ గాయ్స్ ఫ్రెండ్స్.